ఇలాంటి రిసెప్షన్ నేను ఎప్పుడు చూడలేదు మావా. వెజ్ లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. రాండి ఇప్పుడు మనం ఈ వెరైటీస్ అన్నిటిని కుమ్మేద్దాం. ముందుగా స్వీట్ తో స్టార్ట్ చేద్దామని స్వీట్ చపాతీని అయితే పెట్టించుకున్నా. చపాతీ పెట్టారు, మరి కుర్మా ఎక్కడ ఉందని వెతుకుతుంటే మా అమ్మ మన బుడ్డోడికి నూడిల్స్ వేపిస్తుంది. మనము కుర్మా ఎక్కడ ఉందో చూసేసాం. అలాగే కుర్మా వేసుకొని చపాతీ, అలాగే నూడిల్స్ తిని లైట్ గా పులావ్ తిని తర్వాత ఇడ్లీ తీసుకుంటే ఇడ్లీ హార్ట్ షేప్ లో భలే ఉంది. కానీ ఇడ్లీ తీసుకున్నాం, మరి దోశ తీసుకోకుంటే బాగోదని ఇడ్లీ దోశ రెండు తీసుకొని తిన్నాం. తర్వాత సాంబార్ అన్నం తీసుకొని తింటుంటే గొంతు పట్టుకునింది మావా. సరైన టైంకి మన బుడ్డాడు ట్రేలో నీళ్లు తెచ్చాడు. ఆహా, బాబాయ్ పైన ఎంత ప్రేమ వీడికి అని అనుకుంటే పోరా అంటున్నాడు. అరే ఇది ఆడుకునే టైం కాదురా అని మనమే నీళ్లు తీసుకొని తాగా. తర్వాత ఉన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అప్పలాలు కొన్ని తిని, అలాగే పక్కనున్న రకరకాల సుండలు అయితే తిని, అలాగే పాలు పాయాసం తాగి పక్కనే ఉన్న సూప్ ని లైట్ గా టేస్ట్ చేసి ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉన్న ఐస్ ని తింటే ఏముంది మావా కిక్కు. ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని ఇంకా చాలా అయితే ఉన్నాయి, కానీ అన్ని వెరైటీస్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి. అలాగే అన్నిటిని తినేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం మావా.